పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఇవ్వబడతాయి. సో అక్టోబర్లో అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అలాంగ్ విత్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఎంయూఎస్ ఒపీనియన్తోని రికమెండేషన్స్తోని సబ్మిట్ చేస్తే జియోఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా అన్నీ ఉంటే రికగ్నిషన్స్ అన్నీ ఇస్తాం. సో మాకు వాళ్ళు సబ్మిట్ చేశారు స్టార్టింగ్లో, బట్ అవి ప్రపోజల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రిటర్న్ చేసేసాము. దానికి ఎటువంటి అనుమతులు లేవు. లక్ష అని, బచ్పన్ అని, తర్వాత ఇటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటికి ఆల్రెడీ ఎటువంటి అనుమతులు లేవు. దానిపైన మనం ప్రెస్లో గతంలోనే 22 ఏప్రిల్ రోజు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా మా మండల్ ఎంఈఓస్ కూడా వాటిపైన కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కడెక్కడ ప్రెస్కు ఇస్తూనే ఉన్నాము. సో పేరెంట్స్ దయచేసి నా యొక్క రిక్వెస్ట్, పెద్దపల్లిలో జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వారి పిల్లల్ని ఎక్కడైతే జాయిన్ చేస్తారో స్కూల్స్లో వాళ్ళకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చండి. దానికి మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు జాయిన్ చేసే క్రమంలో 1-2 సార్లు ఆ పాఠశాల యొక్క అనుమతి పత్రాన్ని పరిశీలించుకోవాలి. దాని అనుమతి పత్రం ప్రకారంగా బోర్డు పైన నేమ్ ఉందా, దాని రికగ్నిషన్ ఎంతవరకు ఉంది, అది చూసుకున్న తర్వాతనే వాళ్ళు కంటిన్యూషన్ అందులో పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఫీజ్ దానిపైన కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇబ్బడిదిబ్బడిగా డబల్ ఫీజులు కలెక్ట్ చేయడము, స్పెషల్ దానికి ఏంది స్పెషల్గా ఈ డబ్బులు ఇది ఇంత స్పెషల్ ఇది ఫీ అన్నటువంటివి ఎటువంటివి కూడా మేము వాళ్లకు కలెక్ట్ చేయడం క్లియర్గా చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మాకు మండల లెవెల్ స్థాయి అధికారులు కూడా ప్రతి పాఠశాలను విజిట్ చేసి ఆ రికగ్నిషన్ కాపీని తర్వాత వాళ్ళ ఫీ స్ట్రక్చర్ని బయట డిస్ప్లే చేసి ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం సార్. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ మాత్రం దీనిపైన జాగరూకత వహించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యొక్క డీటెయిల్స్, పాఠశాల డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.